ఈ ఇంట్లో అన్నిటికన్నా పెద్ద డిస్టర్బెన్స్ నేనుండగా మీరు ఎన్ని శాంతి పూజలు జరిపించినా ఏమీ ఉపయోగం లేదు. నా రెండో పెళ్లి చేయటమే మీరు చెయ్యాల్సిన అసలైన శాంతి పూజ. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. పావని, ఈ రుద్రాక్షమాల తీసుకో. Tango. ఏంటి పావని, ఎందుకింత జాగ్రత్తగా ఉన్నావు? కాస్తుంటే పవిత్రమైన మాల నేలపాలయ్యేది, పూజకి పనికిరాకుండా పోయేది. సారీ అత్తయ్య, ఎందుకో చెయ్యి వణికింది. పావని చేయి జారింది. నేలపాలవుతున్న మాలను వసు పట్టుకుంది. శాంతి పూజ వసు చేతుల మీదుగా జరిపించాలని ఆ దేవుడు సంకల్పించాడేమో. అదే సెంటిమెంట్ అన్నయ్య, పావనితోనే పూజ చేయిద్దాం. లేదు దినా, ఆయన చెప్పింది నిజమే. లేదంటే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే పావని మాల విషయంలో తడబడ్డవేంటి? ఇది నిజంగా దైవ సంకల్పమేనేమో. వసు, నువ్వే శాంతి పూజ చెయ్యి. కడుపుతో ఉన్న వాళ్ళతో ఆ పూజ చేయించకూడదమ్మా. లేదత్తయ్య, మీ తర్వాత ఈ ఇంట్లో పెద్దవాళ్ళు బావగారు పావని అక్కే కదా, వాళ్ళ చేత పూజ చేయిస్తే బాగుంటుంది. వాళ్లకంటే పెద్దవాళ్ళం మేం చెప్తున్నాం కదా. మా మాట అంటే లెక్కలేదా నీకు? గొడవ ఎందుకమ్మా, మేమే శాంతి పూజ జరిపిస్తాం. అది కాదండి. పర్వాలేదు వసు, మీ చేతుల మీదుగానే పూజ జరగనివ్వు. అత్తయ్య, కీర్తిని అన్నుని కూడా తీసుకురా.
అక్కర్లేదు అని చెప్తున్నాను కదా, ఇంట్లోనే ఉండి బుద్ధిగా చదువుకో. పూజ అవ్వగానే మేమే వచ్చేస్తాం. అది కాదత్తయ్య. ఇలాగే వాదిస్తూ ఉంటారా? గుడికి వెళ్లేదేమైనా ఉందా? వసు, వెళ్లి మాల తీసుకురా. ఆ కలశం ఇక్కడ పెట్టండి అమ్మా. అందరూ వచ్చారు. బన్నీ ఎక్కడ వసు గారు? వాడు ఇంట్లోనే ఉన్నాడు అభి. బన్నీ ఇంట్లో ఉండడం ఏంటి? పూజలో అందరూ ఉండాలనుకున్నాం. మీ అమ్మే బన్నీని పూజకు రావద్దు అంది. ఎందుకు జయంతి? బన్నీని ఎందుకు రావద్దన్నావు? వాడి వల్ల ఇంట్లో ఒక అనర్థం జరిగిందండి. అల్లరి పిల్లాడన్నయ్యా, కుదురుగా ఒక చోట ఉండడు. వదిన చేతిలోని అక్షింతల్ని నేలపాలు చేశాడు. అయితే మాత్రం బన్నీ ఒక్కడిని ఇంట్లో ఉంచేసి వస్తారా? చిన్నపిల్లడు తెలియకేదో చేస్తే మీరు కూడా ఏంటమ్మా? ఇంట్లోనే అంత అల్లరి చేసిన వాడు గుళ్ళో కుదురుగా ఉంటాడా అభి? అలా అని ఒంటరిగా వదిలేస్తే బాధపడతాడతయ్య. అఖిల్, వెళ్ళి బన్నీని తీసుకురా. అలాగేనే. అక్కర్లేదు. అఖిల్కి హారికకి బిడ్డ పుట్టబోతున్నాడని వాళ్ల కోసమే ఈ శాంతి పూజ చేయిస్తున్నాం. పూజ మొదలయ్యేటప్పుడు అఖిల్ ఇక్కడ లేకపోతే బాగోదు. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. అక్కర్లేదంటున్నాను కదా. ఇక్కడుండాల్సిన వాళ్ళంతా ఉన్నారు, ఇంకెవ్వరూ అక్కర్లేదు. అంటే ఏంటమ్మా అర్థం? బన్నీ ఇక్కడ ఉండకూడని వాడా? అయ్యా, అమృత గడియలు సమీపిస్తున్నాయి. పూజ ఏ జంట చేయబోతున్నారు? మా రెండో అబ్బాయి అభి, కోడలు వసు పూజ చేస్తారు పంతులు గారు. పూజ మొదలు పెట్టాలి, కూర్చోండి. అమ్మమ్మ కావాలనే ఇరికించి నానమ్మతో తిట్టిపించింది. అందరితో నేను టెంపుల్ కి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయాను. నేను కూడా టెంపుల్ కి వెళ్ళుంటే మమ్మీతో కూడా పూజన చేసేవాడిని.
టెంపుల్కి వెళ్ళాలనుంది. ప్లీజ్ స్వామి. అమృత గడియలు మొదలయ్యాయి. కలశంలోని రుద్రాక్షమాల తీసివ్వండి. అమ్మవారి వద్ద పూజ చేయాలి. అసలు విషయం రానే వచ్చింది హారిక. ఇప్పుడు వసూకుంటుంది తిట్ల వరద. ఏమైంది వసు గారు? కలశంలో మాల లేదండి. వాట్? కలశంలో మాల లేకపోవడం ఏంటి వసు? మాల కలశంలో పెట్టే కదా తీసుకురమ్మన్నాను. మాలని కలశంలోనే పెట్టానత్తయ్య. మాల కలశంలో పెడితే ఏమైందమ్మా? మాయమైపోయిందా? మాల కలశంలోనే పెట్టావా లేక మర్చిపోయి ఇంట్లో ఎక్కడైనా పెట్టావా అక్క? నాకు బాగా గుర్తుంది, కలశంలోనే పెట్టాను. అఖిల్, కార్లో ఏమైనా పడిపోయిందమ్మా, వెళ్ళి చూడు. ఫాస్ట్ గా వెళ్ళండి అంకుల్. వెళ్తున్నాను బాబు, టెన్షన్ పడకు. నేను త్వరగా టెంపుల్ కి వెళ్ళాలి అంకుల్. ఈ రుద్రాక్షమాలను మా మమ్మీకి ఇవ్వాలి, లేదంటే మా నాన్నమ్మ మా మమ్మీపై కోప్పడుతుంది. ఇదేంటి, రుద్రాక్షమాల ఇంట్లో ఉంది? ఈ మాలని కలశంలో పెట్టి టెంపుల్ కి తీసుకెళ్లాలని నానమ్మ మమ్మీతో చెప్పింది కదా. మమ్మీ మర్చిపోయి ఉంటుందా, లేక కలశంలో నుంచి మాలను తీసి ఇక్కడ దాచిపెట్టారా? మమ్మీని తిట్టించడానికి సుమా మమ్మీలా చేయలేదు కదా. ఈ మాల పూజలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నానమ్మ చెప్పింది. మాల లేకపోతే గుడిలో పూజ ఆగిపోతుంది. నానమ్మ మమ్మీని తిడుతుంది. పూజ ఆగకూడదు, మమ్మీ తిట్లు తినకూడదు. వెంటనే మాలను గుడికి తీసుకెళ్ళాలి. ఈ మాల లేదని మమ్మీని నానమ్మ తిడుతుందేమో, పూజ అయిపోతుందేమో. త్వరగా వెళ్ళాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.